వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఒకనాడు గులాబీ కండువాతో చక్రం తిప్పి ఇప్పుడు హస్తం గోటికి చేరిన ఆ సీనియర్ నేతకు ఇప్పుడు అసలు నిద్ర పట్టడం లేదా? బాన్సువాడ గడ్డపై గులాబీ బాస్ కేటీఆర్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? పోచారానికి మైండ్ బ్లాక్ అయ్యేలా ఆ పార్టీ నేతలు కదుపుతున్న పావులు ఎలాంటి సంచలనాత్మక మలుపులు తిరగబోతున్నాయి? అసలు బాన్సువాడలో గులాబీ పార్టీలోకి జరుగుతున్న ఈ భారీ వలసల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆసక్తికరమైన ఈ రాజకీయ పరిణామాల పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. బాన్సువాడ రాజకీయ వేదికలపై బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా గులాబీ శ్రేణులు క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల గూటికి చేరడంతో కేటీఆర్ దీనిని సవాలుగా తీసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికే భవిష్యత్తు ఉంటుంది అని, వెన్నుపోటు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని గులాబీ నేతలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పదవుల కోసం పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉన్న స్థానిక రాజకీయాలన్నీ కేటీఆర్ ఎంట్రీతో పూర్తిగా మార్చివేశారు. బాన్సువాడ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంతో పాటు కోటగిరి మండలాలకు చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్నారు. వలస జోరుతో హస్తం పార్టీ క్యాడర్లో తీవ్ర నైరాశ్యం అమలుకుంది. నాయకులు పార్టీలు మారుతున్నప్పటికీ క్షేత్రస్థాయి కార్యకర్తల మద్దతు మాత్రం గులాబీ వైపే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ బాన్సువాడ రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలో బీసీ అస్త్రాన్ని ఉపయోగిస్తూ కేటీఆర్ రచించిన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తోంది. బలమైన బీసీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త మోరల్ శ్రీనివాసరావును 2000 మంది అనుచరులతో పార్టీలోకి ఆహ్వానించడం గేమ్ చేంజర్గా మారింది. ఒకప్పుడు పోచారానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోరల్ శ్రీనివాసరావు ఇప్పుడు గులాబీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చేరికతో స్థానికంగా పోచారం వర్గానికి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ తగిలిందన్న చర్చ జోరుగా సాగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా పోచారం క్యాడర్ ఇప్పుడు ఆందోళన చెందుతోంది. మోరల్ శ్రీనివాసరావు రాకతో బాన్సువాడలో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సవం వెల్లువెత్తుతోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేలా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి వలస వస్తున్న నాయకులకు గులాబీ పార్టీ క్యూ లైన్లు తెరిచింది. త్వరలోనే మరో మాజీ ఎమ్మెల్యే సైతం కారెక్కేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. ఆ నాయకుడు ఏ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ప్రత్యర్థి పార్టీలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. గులాబీ పార్టీ బాధితులు చేపట్టిన వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్ నిరంతరం పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. పార్టీని వీడి వెళ్లిన వారిని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే సొంత గూటికి చేరేందుకు మొక్కు చూపుతూ కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వెడుతున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ముందే గులాబీ పార్టీ బలపడేలా వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం కుదిర్చి అందరినీ కలుపుకొని పోయేలా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించి ఇప్పుడు పదవుల కోసం పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోవడం వెనుక ఉన్న స్వార్థ రాజకీయాలను ప్రజల ముందు ఎలుగెత్తి చాటుతున్నారు. పుట్టెడు ఆశలతో పార్టీ మారిన వారికి బాన్సువాడలో కోలుకోలేని దెబ్బ తలుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో గులాబీ నాయకత్వం విఫలమవుతోంది. పోచారం శ్రీనివాసరెడ్డి వైఖరిని ఎండగడుతూ కేటీఆర్ ప్రతి పర్యటనలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన ద్రోహులను ప్రజలు క్షమించరని బహిరంగ సభల్లో నిప్పులు చెరుగుతున్నారు. గులాబీ పార్టీ పెట్టిన భిక్షతోనే ఎదిగి చివరికి వెన్నుపోటు పొడవడాన్ని కేసీఆర్ కుటుంబం తీవ్రంగా జీర్ణించుకోలేకపోతోంది. బాన్సువాడ అభివృద్ధికి కేసీఆర్ సర్కారు 100 కోట్ల నిధులు కేటాయిస్తే కృతజ్ఞత లేకుండా పార్టీ మారాలని మండిపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా పోచారం తీరుపై
తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ జనంలో వ్యతిరేకత పెంచుతున్నారు. గోడ దూకే నాయకులను నమ్ముకుంటే గొర్రెలను కాపలా పెట్టినట్టేనని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవుల కోసం ఆశపడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడం తగదని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో గులాబీ శ్రేణులు ముందుంటున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో హస్తం నేతలు విఫలమయ్యారని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాన్సువాడ గడ్డపై మళ్లీ గులాబీ జెండా పట్టుకునేందుకు యువత ముందుకు వస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతూ ఉండడం గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. పోచారం వ్యతిరేక వర్గాన్ని, అసంతృప్త నేతలను ఒకే తాటిపై తెచ్చేందుకు పగడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అందరినీ కలుపుకుంటూ పోయేలా స్థానిక నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వలసల ప్రవాహం ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్న ఆలోచనలు వెలువెడుతున్నాయి. ఇంటి దీపం వెలగకపోతే పరుగున వెళ్లి ఇరుగు పొరుగు వారిని అడిగినట్లు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సొంత నియోజకవర్గంలోనే పట్టు కోల్పోతున్న పోచారం శ్రీనివాసరెడ్డికి రాబోయే రోజుల్లో కఠిన పరీక్ష ఎదురుకాబోతోందని కేటీఆర్ విమర్శించారు. కేటీఆర్ వేస్తున్న ప్రతి అడుగు గులాబీ పార్టీకి శ్రీరామరక్షగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాన్సువాడలో పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావడమే లక్ష్యంగా నాయకులు శ్రమిస్తున్నారు. వలస వస్తున్న ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అధినాయకత్వం భరోసా ఇస్తోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు చేరికల బాధ్యత అప్పగించి మానిటరింగ్ చేస్తున్నారు కేటీఆర్. తాజాగా బాన్సువాడలో బలమైన బీసీ నేత, వ్యాపారవేత్త మోరల్ శ్రీనివాసరావును గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. 2000 మంది అనుచరులతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు మోరల్ శ్రీనివాసరావు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డికి అనుచరుడిగా ఉన్న మోరల్ శ్రీనివాసరావు ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరి బాన్సువాడలో యాక్టివ్ పాలిటిక్స్ కు రెడీ అయ్యారు. మోరల్ శ్రీనివాసరావు చేతితో ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలతో కలిసి బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు టీంను సిద్ధం చేస్తున్నారు కేటీఆర్. ఇప్పటికే పోచారం అనుచరులు, ముఖ్య నేతలంతా గులాబీ గుట్టికి చేరుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా బాన్సువాడలో మాత్రం గులాబీ పార్టీకి వలసలు పెరిగాయన్న టాక్ వినిపిస్తోంది. బాన్సువాడలో బీసీ నినాదంతో పోచారం శ్రీనివాస్ రెడ్డికి గట్టి జవాబు ఇవ్వాలన్న స్కెచ్ను కేటీఆర్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలంతా ఇప్పుడు సొంత గూటికి వెళ్లేందుకు క్యూ కడుతూ ఉండగా బీఆర్ఎస్ పార్టీ తలుపు తెరిచింది. పంచాయతీ ఎన్నికల్లో కొందరు, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకొందరు కాంగ్రెస్ను వీడి కారెక్కేస్తున్నారు. ఇలా ఈ ఒక్క నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ప్లాన్ చేసి కేటీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. ఆ బాధ్యతను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్లకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మొత్తం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారు. వారిని కోటగిరి మండలాలకు చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు. వలసలు కొనసాగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నామన్న భావనలో హస్తం నేతలు ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీలో ఎమ్మెల్యేగా నిలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా కొనసాగుతున్నారు. పోచారం పార్టీకి దూరమైన తరువాత బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండగా ఇప్పుడు పార్టీని మరింత యాక్టివ్గా కేటీఆర్ దృష్టి సారించారు. మొత్తానికి బాన్సువాడ రాజకీయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులలో విస్మయానికి గురిచేస్తోంది. ఎక్కడ ఎత్తులు వేయాలో అక్కడ ఖచ్చితమైన ఎత్తులతో కేటీఆర్ రాజకీయ రంగును పూర్తిగా మార్చేశారు. కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లుగా మారుతున్న రాజకీయ సమీకరణాలు పోచారం వర్గానికి మింగుడు పడడం లేదు. చేరికల పర్వంతో గులాబీ గూడు కళకళలాడుతూ ఉంటే హస్తం శిబిరంలో మాత్రం దిగులు ఛాయలు అలుముకున్నాయి. నాయకుల మార్పులతో సంబంధం లేకుండా క్యాడర్ మాత్రం గులాబీ జెండా నీడలోనే నడిచేందుకు సిద్ధమైంది. సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పగించి కేటీఆర్ చేస్తున్న మానిటరింగ్ సత్ఫలితాలను ఇస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో బాన్సువాడ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని బాన్సువాడ పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. పదవుల కోసం పార్టీ మారిన సీనియర్ నేతలకు చెక్ పెట్టేందుకు కేటీఆర్ వేస్తున్న వ్యూహాలు
వ్యూహాలు ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో కొత్త జోరును నింపుతున్నాయి. వలసల ప్రవాహంతో ప్రత్యర్థి శిబిరంలో గుబులు పుట్టిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎలాంటి సంచలన విజయాలు నమోదు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. బాన్సువాడ రణరంగంలో గెలుపు ఎవరిని వరుస్తుంది, ప్రజలు ఎవరి వైపు నిలుస్తారన్న అస్సలు సిస్సలు రాజకీయ డ్రామా ముందు ముందు మరింత రున్సుగా సాగడం ఖాయం.